మార్చి 15 లోపు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ మంత్రులందరితోనూ కాంగ్రెస్ అగ్రనాయకులు సమావేశమయ్యారని చెప్పారు. పార్టీ నిర్మాణం గురించి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి చర్చించినట్టు తెలిపారు. ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ అభినందించారని చెప్పారు. ప్రజలు సంక్షేమాన్ని ఆస్వాదిస్తున్నారు కాబట్టే పార్టీని ఆశీర్వదించారని అన్నారు. రాష్ట్రంలో 80% ప్రజలు తమకు మద్దతునిచ్చారన్నారు. రాహుల్ గాంధీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విధి విధానాల గురించి అడిగి తెలుసుకున్నారని తెలిపారు. రిజల్ట్స్ పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేసినారు. రాష్ట్రంలో దాదాపు 80% ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం పట్ల సంక్షేమాన్ని రుచికరంగా ఆస్వాదిస్తున్నారు కాబట్టే మున్సిపల్ ఎన్నికల్లో జరిగినటువంటి రిజల్ట్స్ ఏవైతున్నాయో దానికి ప్రతిబింబం పడుతుందనేటువంటి మాట కూడా ఖర్గే గారు చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఇప్పుడు ఇస్తున్నటువంటి అభివృద్ధి, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ యొక్క విధి విధానాల మీద అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ పరంగా ఇవాళ ఈ రాష్ట్రం ప్యాడీలో అగ్రగామిగా, ప్రొడక్షన్లో కాకుండా ప్రొక్యూర్మెంట్లో కూడా అగ్రగామిగా ఉందన్నటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత మిగతా క్రాపులను కూడా ఎంకరేజ్ చేయాల్సిందిగా వారు చెప్పడం జరిగింది. రాష్ట్రంలో రాజకీయంగా, ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా జరుగుతున్నటువంటి అన్ని అంశాల మీద వారు కూలంకషంగా చర్చ చేశారు. భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి కూడా వారు సూచనలు చేశారు. రిజల్ట్స్ పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేసినారు. రాష్ట్రంలో దాదాపు 80% ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం పట్ల